హాయ్ అండి. ఇది ఏంటో తెలుసు కదా మనకి, ఖర్జూరం అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఏంటంటే బలాన్ని ఇస్తుంది. ఇది చాలా బలం అండి. కాకపోతే ఏంటంటే దీనికి బెల్లం పాకం అనే తీర్థాలు అవి పెట్టేసినప్పుడు ఇందులో రకరకాల బెల్లం పాకం, పంచదార పాకం ఇలాంటివి కలిపేస్తున్నారు. అందుకని దీని నుంచి ఉన్న టేస్ట్ని పాడు చేసేస్తున్నారు వాళ్ళు. మీరు ఏం చేస్తారంటే ఇలాంటిది ఫ్రెష్ ఖర్జూరం తీసుకోండి. ఇదే సీజను, ఈ టైంలోనే వస్తుంది ఖర్జూరం. తీసుకొని చక్కగా మీరు ఒక 5 కిలోలు 6 కిలోలు తీసుకొని కొంచెం గాలిలో కొంచెం నీడ ఉంటుంది కదా మనకి, ఎండ తగలని చోట ఒక 1 అవర్ 2 అవర్ ఉంచేసి మీరు దీన్ని చక్కగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏం చేస్తారో తెలుసా? మీరు ఆకుకూరల జ్యూస్ చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఆ జ్యూస్లోని ఇవి బెల్లం వేయొద్దు, ఏమేయద్దు. ఈ ఖర్జూర పళ్ళు చక్కగానే ఒక 4-5 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 8-6 చక్కగా పిక్కలు తీసేసి ఇందులో పిక్కలు తీసేసాక ఈ గుజ్జుని ఆ జ్యూస్లో ఏవైతే ఉన్నాయో ఆకుకూరల జ్యూస్లు చూపిస్తున్నాను కదా మీకు, అందులో వేసి మిక్స్ చేసేయండి. చక్కగా మిక్సీలో ఆడేసేసాక జ్యూస్ని ఇవ్వండి. చాలా మంచిదండి ఇది. ఎంత బలం తెలుసా? పెద్దవాళ్ళు కూడా ఉదయాన్నే, ముసలివాళ్ళు ఉంటారు కదా, పళ్ళు ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఇలా గుజ్జు 4 పిక్కలు తీసేసి ఇస్తే